నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతులు వల్లించే చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల లయన్స్ క్లబ్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ చట్టాలపైన అధికారులకు శిక్షణ. జిల్లా స్థాయి అండర్-19 చెస్ ఎంపిక పోటీలు. అట్టహాసంగా బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక మహోత్సవం. స్మార్ట్ మీటర్లను పెట్టవద్దు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు అంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ నిజాలను మాట్లాడలేదని, ఇప్పటికైనా ప్రజలతో నిజాలు మాట్లాడాలని, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 5 వార్డుల పరిధిలో నడిగడ్డలోని కన్యకా పరమేశ్వరి స్కూల్ నందు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్స్ షాదిక్ బాషా, సమ్మద్, ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ మునయ్య, కన్నమ్మ, గౌస్, చాంద్బి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాడని, నీతులు వల్లించే చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని, అయితే ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు యూరియాను ప్రతి ఏటా అందించారని, నేడు యూరియా పంపిణీలో సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీదారుల్లా అవతారం ఎత్తారని, రైతన్నలను నట్టేట ముంచుతూ తమ అనుయాయులకే యూరియాను అందిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్కు సాక్ష్యాధారాలతో చూపించామని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలులో ఎంతమంది తల్లుల ఖాతాల్లో చెప్పిన నగదు బదిలీ అయిందో అధికారులు తెలియజేయాలని, గతంలో అమ్మఒడి పథకంలో అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు ఎటువంటి కోత లేకుండా నేరుగా జమ చేశామని తెలిపారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లబ్ధిదారుల సంఖ్య గతంలో కంటే ఎక్కువ ఉండాలని, అయితే అందుకు భిన్నంగా తక్కువ సంఖ్యలో అందిస్తూ బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసాలను, అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ నాయకునికి, కార్యకర్తకు ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గురించి వివరించాలని, చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన తమ పోరాటాలను కొనసాగిస్తామని, ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలు ఆగవన్నారు. దాదాపు ఎన్నికలు పూర్తయి 1 సంవత్సరం పూర్తయ్యే కాలం మామూలుగా ఖచ్చితంగా మరొకసారి మనం గెలుస్తామని చెప్పేసి భావించాం, కష్టపడ్డాం. కానీ సరే, మనం కూటమి పక్షానికి అధికారం జరుగుతుంది. మరి సంవత్సరం కాలం పాటు, సంవత్సరం 3 నెలల కాలం పాటు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీకు స్పష్టంగా కనపడుతుందా లేదా అని చెప్పేసి అడుగుతాను. ఏ ఒక్క పథకమన్నా ఇస్తున్నారా? కొన్ని ఏడాది
మొదటి సంవత్సరంలో ఏ ఒక్క పథకమన్నా వస్తుందా అడుగుతాం. ఈ ఏడాది తల్లికి వందనం అని చూపిస్తున్నారు. అది కూడా ఎందుకు మనం మీటింగ్లు పెట్టి ఏమి చేయడం లేదు అంటే మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామని చెప్పి భయపడి ఒక పథకం ఇచ్చినాడు. దాంట్లో కూడా గవర్నమెంట్ దాంట్లో కూడా గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 2190 తల్లులకి 4 వార్డులు వస్తే దాదాపు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో 487 మంది తల్లులకి పథకాన్ని రద్దు చేసి వాళ్ళందరికీ రాకుండా చేసిన పాపం ఈ ప్రభుత్వం నాయకులు 90 తల్లులకి ఆదరణ వస్తే ఈ రోజు కూడా 2190 మంది తల్లులు ఉండాలి కదా. ఏమన్నా ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మనకేమైనా కార్లు ఇచ్చినాయా? మేడలు ఏమైనా కట్టించినారా? మన ఆర్థిక వ్యవస్థ ఏమైనా బాగుపడిపోయి మన అందరం మీద బ్రహ్మాండంగా బంగారు కట్టుకున్న పరిస్థితి ఏమైనా ఉందమ్మా? మరి ఆ సంవత్సరం ఎందుకు వచ్చింది, ఈ సంవత్సరం ఎందుకు రాదా? ఈ ప్రశ్నకి మాత్రం వాళ్ళు సమాధానం చెప్పారు. ఎంతసేపు ఉన్నా సరే మేము ఇచ్చేసినా మీకు ఎవరు మాట్లాడలేదు. మొన్ననే పోయిన ఏడాది తల్లికి వందనం కూడా ఇవ్వాలి కదా, అవన్నీ మీకు ఎక్కువైతే కదా. మరి ఆ రోజు ఆ డబ్బు ఎవరు కూడా వెళ్ళాలంటే తగ్గుతాం. మళ్ళీ మీకు అందరికీ ఏం చెప్పానమ్మా, ఆడబిడ్డకి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామా అని చెప్పినారు. వచ్చినాయమ్మా? 1500 వస్తున్నాయా? నెల ఎవరికైనా అకౌంట్లు పడ్డాయా? మనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది మన అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కరోనా అలాంటి కష్టకాలం వచ్చింది. కరోనాలో మనందరం ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి గుర్తు వేసుకోమని చెప్పి కోరుతున్నాం. మనకి మందులు ఇచ్చినాడు, ఇంటింటికి రేషన్ పంపించినాడు, ఇంటింటికి డబ్బు పంపించినాడు, ఇంటింటికి మాస్కులు పంపించినాడు. ఎవరికైనా కరోనా వస్తే మనం అన్ని చిన్న చిన్న ఇల్లు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ కూడా కరోనా సోకుతుందని చెప్పేసి క్వారంటైన్ సెంటర్లు పెట్టి అందరికీ అక్కడ వైద్య ఉచితంగా చేయించినామా లేదు? మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంత కష్టకాలంలో కూడా మనకి పథకాలు వచ్చినాయో రాలేదు. స్కూల్లో నడపకపోయినా సరే అమ్మఒడి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాలేదు? మరి ఈ రోజేమో బ్రహ్మాండంగా ఉండేది ఆర్థిక వ్యవస్థ నిపుణులైన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. సంపద సృష్టిస్తామో పేదలకి పంచుతామని ఎలక్షన్ ముందు పెట్టినారు. సంపద సృష్టించడం మాత్రం జరుగుతుంది, పేదలకు పంచుతున్నారు అయితే పేదల్ని అడుగుతున్నారు. కానీ మీకు ఎవరికైనా డబ్బులు ఏమైనా పడుతున్నాయా? ఈ రోజు ఒక్క పథకం లేదు, ఒక్క స్కీమ్ లేదు. మరి డబ్బులన్నీ ఆడిపోతున్నాయని చెప్పి జరుగుతుంది. కనీసం మన సంస్థలో రోడ్లు కాలువలు ఏమైనా వేస్తున్నారా? ఏమైనా వచ్చినారా? కలిసినారా? చూస్తారా? సమస్య 3 కాలం పాటు అన్ని సమస్యలు తెలిసినారా లేదా? కనపడ్డారమ్మా? చూసినారా? ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని చూసినారా? మరి ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. మనమందరము పొరపాటున ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి ఒక సంవత్సరంలో మనకు ఎన్ని పథకాలు అమలు చేసినాడు, ఆయన సూపర్ 6లు ఎన్ని అమలు చేసినాడు అనేది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తను చెప్పిన మాట మీద తను నిలబడకుండా ఉండడమే ఆయన నైజం. ఆయన 40 సంవత్సరాల
పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో చెప్పింది చెప్పకుండా, చెప్పనిది అమలు చేయకుండా ప్రతిసారి మోసపుచ్చడమే చంద్రబాబు నాయుడు గారి అలవాటు. అందుకు ఎన్నో కోకల్లమైన ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావాలని మనకందరికీ గుర్తుంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, స్వర్గీయ నేత ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నారు. ఎలా లాక్కున్నారు? వైశాఖ సాక్షిగా ఆయన మాట్లాడితే ఎమ్మెల్యేలను కొనుక్కొని వైశాఖ హోటల్లో పెట్టుకొని తన సొంత మామైనటువంటి ఆయన మీదికి చెప్పులు విసిరేసి అసహ్యంగా అతన్ని ఒక ఆడ తల్లి నెపం పెట్టేసి తన దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి, అంత నికృష్టమైన రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నోసార్లు ఇంకోటి గుర్తు చేసుకొని చెప్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం క్లియర్ గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉంటా ఉంది. ముగ్గురు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పినాడు, నేను మోడీతో కలిసి చారిత్రక తప్పుదలు చేసినాను, ఇప్పటి నుంచి నేను అతనితో ఎప్పుడు కలవను అని. ఇది అక్షర సత్యం. తిరుపతి సభలో చెప్పినాడు. ఈరోజు మళ్ళీ మోడీని అంగళం ఎక్కించుకొని తిరుగుతా ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎప్పుడు నిలబెట్టారు. ఈ కార్యక్రమము మనము ఈరోజు 5 వార్డులకు కలుపుకొని ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు, గతంలో ఏదైతే జగనన్న చెప్పారో నవరత్నాలు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా అన్ని పథకాలను 100% అమలు చేసిన వ్యక్తి మన జగనన్న. కానీ ఈ రోజు పథకాలు ఇస్తాను, సూపర్ 6 అమలు చేస్తానని వచ్చిన తర్వాత ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెములందరికీ మోసం చేసిన వ్యక్తి ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెములకి ప్రతి కుటుంబం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా మహిళలు బాగుండాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకు అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి మన జగనన్న. ఈ రోజు పొదుపు మహిళలకు ఎలాంటి రుణాలు లేవు, పావులా వడ్డీలు మనందరికీ తెలుసు. ఇక్కడున్న నేను మహిళల్ని కానీ కోరుకున్నది ఏంటంటే, మన గతంలో ఈ 5 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా మన జగనన్న కాపాడుకోవడం జరిగింది. మనకందరికి గుర్తుంటే రంజాన్ నెలలో మనకు కరోనా వస్తే ప్రతి ఒక్కరం కరోనా సెంటర్స్ కి వెళ్ళినప్పుడు మన ఒక్క పొద్దులతో సహా అన్నిని ఇఫ్తార్ సెహరీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనకు పెద్దన్నలాగా జగనన్న చూడడం జరిగింది. పొదుపు మహిళలకు ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడమే కాకుండా పాలు వడ్డీ రుణాలు ఇవ్వడం, ఏదో ఒక పథకం ఇవ్వడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా భావించి మన రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. ఇంకా లోకల్ విషయానికి వస్తే మన రాజు ఇప్పుడు ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే నిజంగా ఒక విషయం చెప్పాలి, రాజు ఎక్కడున్నా రాజే. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న రవణ అనేది ఎప్పటికీ ఒక మార్క్ అనేది మనం ఓల్డ్ టౌన్ నుంచి చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఓల్డ్ టౌన్ కాదు, న్యూ టౌన్ లాగా భావించాలక్క. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము చాలా రోజుల నుంచి ఈ ఓల్డ్ టౌన్ ఇట్లనే ఉంది, కానీ అభివృద్ధి పార్టీలో చూపించాలి అని చెప్పి ఈ రోజు నడిగడ్డని చూస్తుంటే ఇది ఓల్డ్ టౌన్ కాదు, ఒక న్యూ టౌన్ లాగా గుర్తుకొస్తుంది. ఒకసారి మనము మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రతి సందు తీసుకున్నా ఇక్కడ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్న 5th వార్డు కౌన్సిలర్ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్స్ అందరు అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ మనకు అందించున్నారు. ఇచ్చారా లేదా అనేది మనం అందరం ఇంకొకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన శిల్పం నాకు అవకాశాన్ని ఇచ్చి కౌన్సిలర్ చేసినందుకు మీ అందరి రావాలా, మీ అందరి మన వాటిలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది. ఎన్నో రోజులు కోట్ల రూపాయలతో రోడ్ వేసినాము, పైప్ లైన్ వేసినాము, కల్వర్ట్ వేసినాము. అప్పటికప్పుడు మా
అప్పుడు మన ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే రవియన్న గారిని ఏం చేసి మా వార్డులో నీళ్లు సరిగా రావడం లేదన్నా, వేరే కొత్త వార్డులో మినరల్ వాటర్లు ఉన్నాయి, మన వార్డులో పేద ప్రజలు ఉన్నారు, వాటర్ నీళ్లు కొనుక్కొని వాడుకోలేదన్నా, మనకు ఒక ప్లాంట్ కావాలంటే కరెక్ట్ వారం రోజుల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రతి పని కూడా కోట్ల రూపాయల పనులు మనము పరిస్థితి బాగలేదన్నా, రోడ్లు బాగలేదన్నా వెంటనే మన రవి అన్న ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన పక్క వార్డు అమ్మగా ఒకటో వార్డు, రెండో వార్డు, ఒకటో వార్డులో మనకు ఒకటో వార్డు గురించి నాకు తెలియదు. రెండో వార్డు కానీ, మూడో వార్డు కానీ, ఐదో వార్డు అన్ని అభివృద్ధి చెందినా లేదా అనేది మళ్ళీ ఒక్కసారి ఆలోచించాలని అడుగుతా ఉన్నాం. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తల్లి బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు, నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, ఆసుపత్రి స్త్రీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. తల్లిపాల విశిష్టతపై డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ లలిత, డాక్టర్ నెరవాటి అరుణకుమారి, డాక్టర్ పద్మజ, డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ వసుధ, డాక్టర్ నర్మద, డాక్టర్ లక్ష్మీ సౌజన్య గర్భవతులకు, చంటిబిడ్డల తల్లులకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. చంటిబిడ్డ తల్లులకు, గర్భవతులకు, ఆసుపత్రి వార్డులో ఉన్న బాలింతలకు 200 మందికి బ్రెడ్లు, పండ్లు నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, నెరవాటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అరుణకుమారి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్, లయన్స్ క్లబ్ సభ్యులు కషటి చంద్రశేఖర్, బాబురావు, మాబిల్ల నాగరాజు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ, ప్రెసిడెంట్ ఎంపీహెచ్ ఐఎంఏ నంద్యాల. లయన్స్ క్లబ్ మరియు ఐఎంఏ మరియు ఎంపీహెచ్ తరఫున ఈ రోజు ఇక్కడ మేము తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. తల్లిపాలు అనేవి పిల్లకు ఎంతో బలం, అది అందరికీ తెలిసిన విషయమే కదా. మురిపాలు అనేవి మొదటి టీకా అన్నమాట. చాలా మంది మురిపాలు తాపకూడదు అని అనుకుంటా ఉంటారు. మురిపాలు అనేవి తల్లికి మొదటి వచ్చే పాలు పసుపు పచ్చగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి. ఇది మొదటి టీకా లాగా పనిచేస్తుంది. కాబట్టి పుట్టిన వెంటనే ఎంతసేపటి లోపల తాపాలి అంటే పుట్టిన వెంటనే సిజేరియన్ అయినా కూడా గంట లోపల మనము తల్లి పిల్లకు పాలు పట్టించాలన్నమాట. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలకి రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఉంటుంది. ఫ్యూచర్ లో పిల్లలకి బీపీ, షుగర్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఉపశం లాంటివి కూడా రావన్నమాట తొందరగా. దీంట్లో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి కాబట్టి దగ్గు, జలుబు, వాంతులు, వేదులు అనేవి కూడా పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తల్లిపాల వల్ల బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీతో చాలా బరువు పెరిగింటారు వాళ్ళు, దగ్గర 10 నుంచి 12 కేజీల బరువు పెరిగింటారు. ఆ బరువు అనేది తగ్గడం జరుగుతుంది. మునుపట్లాగా అందంగా తయారవుతారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనీసం మనకి 1 ఏడాది 2 ఏళ్ల గ్యాప్ ఉండాలి కదా. తల్లి బిడ్డకి పాలు తాగుతా ఉంటే అదే సహజ గర్భ నిరోధక సాధనంగా కూడా పనిచేస్తుంది అనమాట. వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రావు. మేడం, నేను తల్లిపాల విశిష్టత గురించి చెప్పాలి కదా. చాలా మంది తల్లిలో ఉన్న అనుమానం ఏంటంటే మనం ఇస్తున్న పాలు పిల్లలకి సరిపోతున్నాయా లేదా అనే ఒక డౌట్ అందరికీ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. చాలా మంది తల్లిలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి తొందరగా ప్రోటోకాల్ పోయడము, ఫార్ములా ఫీడ్ ఇవ్వడము, ఎర్లీగా స్టార్ట్ చేయడం చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అయిపోయినాక వితిన్ 15 minutes లో కానుపోయినాక లేవకుండానే తల్లిపాలు పట్టించడం అలవాటు చేసుకోవాలి. సిస్టర్స్ ఒకవేళ పట్టించుకోకపోయినా మీరు అడిగి తొందరగా పాలు పట్టించండి నా బేబీకి అని మీరే అడగచ్చు. స్టార్ట్ చేస్తే అది చాలా మంచిది.
దాని గురించి తల్లిపాలు ఇవ్వను అనే తల్లులు ఎక్కువగా లేరు, కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సరిపోతున్నాయా లేదా, ఈ అనుమానాలే మన వాళ్ళకి ఎక్కువ. కాబట్టి దానిపైన తర్వాత ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. తర్వాత సరిపోతున్నాయో లేదో అని నేను చాలా మంది పేషెంట్లను చూస్తున్నాను. పాల పొడి డబ్బాలు బాటిల్ పట్టేస్తూ ఉంటారు, రాలేదు అంటారు. తాపిస్తే మనకు కనిపించకుండా ముందు నీటిలాగా ఉంటాయి, దాని తర్వాత పాలులాగా 3వ రోజు వరకు కనపడవు. అయినా కానీ ఇస్తుంటేనే పాలు అనేది బావిలో నీళ్లు తోడితే ఎలా ఎక్కువ వస్తూ ఉంటాయో పాలు అలాగే పడుతూ ఉంటాయి. తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఇంతవరకు అరుణ డాక్టర్, నర్మదా డాక్టర్ వస్తా గారు చెప్పిందే కాకుండా ఒక విషయం చెప్పాలనుకున్నాను. చాలా మంది తల్లులకి మొదటి రోజు 2వ రోజు కామన్ గా చాలా సాధారణంగా అడిగే క్వశ్చన్, నాకు పాలు సరిపోవట్లేదు, పాలు రావట్లేదు, ఏదో నీళ్ళలాగా వస్తున్నాయి అంటారు. అవి ముడు పాలు చాలా శ్రేయస్కరము. బిడ్డకి యాంటీబాడీస్, పౌష్టికాహారాలు ఇచ్చే మురుపాలు ఖచ్చితంగా తాపాలి. మొదట 2 రోజులు పాలు తక్కువగానే వస్తాయి, చుక్క వస్తాయి. ఆ టైంలో చాలా మంది తల్లులు మాకు పాలు రావట్లేదు అని చాలా కంగారు పడుతుంటారు. సో కంగారు పడకుండా ఇది నార్మలే. బిడ్డ ఆ చిన్న పొట్టకి వచ్చే ఆ 2-3 చుక్కలు కంటిన్యూస్ గా 20 నిమిషాలు బిడ్డ చీకినప్పుడు వచ్చే ఆ కొన్ని చుక్కల పాలు బిడ్డకి సరిపోతాయి అన్న కాన్ఫిడెన్స్ తో తల్లి సరైన నిద్ర, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా సరైన ఆహారము, సరిపడా నీళ్లు తాగినప్పుడు 3వ రోజుకి పాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. సో మనకు పాలు సరిపోవట్లేదు అని కంగారు పడటం వదిలేసేయాలి. సో ఈ వారం అంతా కూడా సో ఆగస్టు 1 నుంచి 7th వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో ఒక వీక్ పాటు ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారంటే అది ఎంత ఇంపార్టెన్సో మన అందరికీ అర్థం కావాలి. సో ఒక్కరోజు ఒక ప్రోగ్రామ్ చేసేది అది ఓకే, వారోత్సవాల్లాగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారంటే గవర్నమెంట్ దృష్టిలో కానీ ప్రజలకి ఆ ప్రోగ్రాం వల్ల ఎంత ఉపయోగమని దాంట్లోనే అర్థం అవుతుందన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, తల్లి పాలే పిల్లలకి అమృతంతో సమానం అని ఎంత కాలం నుంచి చెప్పుకుంటున్నా, ఎన్నేళ్ళ నుంచి చెప్పుకుంటున్నా ఇంకా డబ్బా పాలు ఇస్తూనే ఉన్నారు. సో డబ్బా పాలతో ఎన్ని నష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా తల్లిపాలు స్టార్ట్ చేయట్లా. కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఇవ్వలేను అంటారు, కొంతమంది ఊరికే ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఏ పాలైతే పిల్లలు పెరుగుతారు కదా అనే ఆలోచనలో ఉన్నారు. తల్లిపాలు అనేటివి ఎంత ఇంపార్టెంట్, బేబీ గ్రోత్ ఎంత ఇంపార్టెంట్ అనేది జనాల్లోకి ఇంకా వెళ్ళట్లేదు. సో ఇక్కడ కనీసం సగం ముందైనా తెలుసుకొని ఉంటే తల్లిపాల గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఒక్కొక్కరు ఒక 10 మంది 20 మందిని అడాప్ట్ చేసుకొని అమ్మ తల్లిపాలు చాలా ఇంపార్టెంట్, ఈ తల్లిపాలు ఇవ్వాలి, పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి అని ఒక 4 మాటలు చెప్పి మీరు పట్టుకున్న ఒక 10 మందిని సక్సెస్ చేస్తే ఈ ప్రోగ్రాము ఇప్పటికి కాకపోయినా ఇంకో 4-5 ఏళ్ళకైనా 100% బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు అనేది రావాలి. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రిడేషన్ల గడువును ఇక ముందు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని, రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండె శ్యామసుందర్లాల్,
గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి, కనకరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, చల్లా మధు, ప్రదీప్, రమణారెడ్డి, సాయివర్మ, చోటన్న సింగ్, మిద్దె చార్లెస్, రఘు, పవన్ కళ్యాణ్, భరత్, షఫీ, నిరంజన్, నూర్, కిషోర్, సాయిబాబా, రఫీ, నాగరాజు, హరి, బాబు నాయక్, మల్లేష్ నాయక్, సుజీవ్ రాజ్, ఎలిజరాని, సత్యంతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్ట్ డేగా డిమాండ్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా అక్విడేషన్ సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది. 23,000 అప్లికేషన్ ఉన్న అక్విడేషన్ ఒక్కసారిగా 9,000 కుదించింది. కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్విడేషన్ మళ్ళా పునరుద్ధరించాలా, పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయులకి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. ఈ రోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు, తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్రిడేషన్లు, ఇంటి టిడ్కో ఇల్లు కేటాయింపు, ఫీజు రాయితీ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక 6 నెలలు 5 నెలల ముందు పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించినట్టుగా జీవో రావడం జరిగింది. జీవో అయితే వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే లోపల ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర సంవత్సరం దాటింది. అక్రిడేషన్లు ఏ 2 నెలలకు 3 నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా చాలా మంది ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు. అపోజిషన్ లో అంత ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అపోజిషన్ లో ఉన్నప్పుడు జర్నలిస్టులు గుర్తుకొచ్చారు. అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరిస్తారు. లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది. అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు. అందరికీ అర్హత కలిగిన వాళ్ళకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్ లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి. ఇప్పుడుండే పరిస్థితులు వచ్చే మళ్ళా రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిజం లో కొన్ని మార్పులు రావచ్చు, అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది. సోషల్ మీడియా కావచ్చు, డ్రోన్ మీడియా కావచ్చు, ఇంకొక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, జర్నలిజం అయితే శాశ్వతము. జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అంటే అపోజిషన్ లోని ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ 4వ సంతకం చేసినా సరిపోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు 4 డిమాండ్లు అడుగుతున్నారు. ఒకటి ఇల్లు, ఒకటి పిల్లలకు 50% ఫీజు రాయితీ, ఒకటి తర్వాత వచ్చేసి అక్రిడేషన్ మంజూరు చేయడం, ఒకటి ఇతర సమస్యలు ఏంటంటే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు లేదు, సంవత్సరం ముందనే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ రైలు అయితే ఇంతవరకు చేయలే పరిస్థితి. టికెట్లలో 50% 30% రాయితీ ఉంటుంది, అది కూడా ఇవ్వడం లే. ఇప్పుడు ఎంతమందికి సాయం చేస్తున్నారు చెప్పు. 15,000 మంది జర్నలిస్టులకు చేయడానికి ఏమైతుంది వీళ్ళకు పరిస్థితి? ఖచ్చితంగా చేసి ఇలా చేయకుంటే రాను గతంలో పరిస్థితులే ఈ ప్రభుత్వానికి వస్తాయి. అంతే, అంత తప్ప ఏం లేదు పరిస్థితి. గత ప్రభుత్వం ఇబ్బంది పడింది. జర్నలిస్టే ఫస్ట్, ఏ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ జర్నలిస్టు ద్వారానే సమాచారం ప్రజలేకోవాలి. అలాంటి వ్యక్తికి మనం సాయం చేయకుంటే ఆ వ్యక్తే కదా సాయం చేసేది. ఈ రోజు ఆగస్టు 5వ తేదీ అయిన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా
గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 మందికి అక్రిడేషన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం 9,000 మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అక్రిడేషన్ కార్డ్. దాన్ని పునరుద్ధరించి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే మనకు ప్రభుత్వానికి మనం ఎలక్షన్ కు ముందే అడగడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరపోతే గతంలో 2016లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద బీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళా పునరుద్ధరించాలని మరొక డిమాండు. అలాగే జర్నలిస్టుల పిల్లలు, ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీతభత్యాలు లేవు, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం మన వంతుగా సేవ చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవనెత్తడం జరిగింది. 26 జిల్లాలకు గాను కేవలం ఒక 4 జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది. 22 జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికి సిద్ధపడాలా, నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు మంగళవారం డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏడీ మరియు ఆర్డీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ చట్టాలపైన అధికారులకు శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కుల గురించి ఆర్డీఓ వివరించడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ హాల్లో ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ పైన ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ప్రకారంగా మన సమాజంలో వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంబంధించినటువంటి హక్కులు కానీ వాళ్లకు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ వాటన్నిటిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ద్వారా ఈ డిపార్ట్మెంటల్ హెడ్స్ జిల్లా అధికారులందరూ కూడా తదుపరి వాళ్ళ సబార్డినేట్స్తో నిర్వహించే ట్రైనింగ్ క్లాసుల్లో ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ గురించి అవసరం తెలియజేసి ఎవరైనా వయోవృద్ధులు పిల్లల యొక్క పోషణ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ట్రిబ్యునల్ ఆర్డీఓ గారి దగ్గర కేసు నమోదు చేసుకుంటే విచారించి అందరూ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల నుంచి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చూడడం జరుగుతుంది అని ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ అందరూ తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ని ఇంకా జిల్లాలో ఇంకా మండల స్థాయికి గ్రామ స్థాయికి తీసుకెళ్లి అందరూ కూడా ఈ చట్టంలో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చట్టాన్ని ఉపయోగించి ఆర్డీఓ ట్రిబ్యునల్ ద్వారా వెల్ఫేర్ తీసుకోవాల్సిందిగా తెలియజేయాలి. నంద్యాల పట్టణం స్వామి వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం జిల్లా స్థాయి అండర్-19 చెస్ ఎంపిక పోటీలు ఆంధ్ర చెస్ అసోసియేషన్, నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్, ఎన్ఆర్జీకేఎన్ మరియు వైసీఏ మరియు క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రాజా చక్రవర్తి నిర్వహణలో జరిగాయి. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన చెస్ క్రీడాకారులు ఈ నెల 8, 9వ తేదీలలో కర్నూలులో రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ మరియు ఎన్ఆర్జీ చెస్ అకాడమీ మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అండర్-19 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ సెలెక్షన్స్ ఫర్ స్టేట్ లెవెల్ 2020 సంవత్సరం గాను శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ చదరంగ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గర్ల్స్ మరియు బాయ్స్ విభాగాల్లో వేరే విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించబడును. ఇక్కడ సెలెక్ట్ అయిన టాప్ 4 బాయ్స్, టాప్ 4 గర్ల్స్ ఈ నెల 8, 9వ తేదీలో కర్నూలు జిల్లాలో జరగబోవు రాష్ట్ర స్థాయి అండర్-19 చదరంగ పోటీల్లో పాల్గొంటారు. వీళ్ళే కాకుండా ఇంకా స్పెషల్ ఎంట్రీ కింద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వారిని ఎలా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండర్-19 ఓపెన్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ కు దాదాపు సుమారుగా 200 మంది పాల్గొన్నారు. ఇందులో 20 మంది గర్ల్స్ ఉన్నారు, 20 మంది బాయ్స్ ఉన్నారు.
ఎవరైతే టాప్ 4 ఉంటారో గర్ల్స్ లో బాయ్స్ లో నెక్స్ట్ వీక్ లో జరగబోయే 8th కర్నూలులో పాల్గొంటారు. ఎవరైనా ప్రతిభ మంచిగా చేయించి టాప్ 4 లో లేకపోయినా కూడా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వాళ్ళని కూడా పాల్గొనడానికి ఒక అవకాశం ఇచ్చినారు. ఎవరైతే అలా పాల్గొనడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారో కర్నూలు డిస్ట్రిక్ట్ చెస్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారిని కలిసి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణంలో మంగళవారం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డైసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతిగా బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక మహోత్సవం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ రూబెన్ మార్క్ ఆశీర్వచనాలతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోని బిషప్లు, డినరీ చైర్మన్లు, పాస్టర్లు, చర్చి కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు, డైసిస్ సెక్రటరీలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ రూబెన్ మార్క్ మాట్లాడుతూ ఏసీటీసీ కాలేజీలో గురువులకు తాను బోధిస్తున్న సమయంలో గురువుగా నంద్యాలకు చెందిన కామనూరి సంతోష్ ప్రసన్నరావు తన దగ్గర అభ్యసించి బిషప్గా నంద్యాల డైసిస్కు బిషప్గా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. 1998లో ఏసీటీసీ కాలేజీలో గురువు విద్యను అభ్యసిస్తూ చిన్నతనంలోనే విద్యార్థి దశ నుండి బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని, నంద్యాల డైసిస్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఫెర్నాండెజ్ రత్నరాజా, ట్రెజరర్ ప్రొఫెసర్ విమల్ సుకుమార్, బిషప్లు ఐజక్ వరప్రసాద్, జార్జి కొర్నేలియస్, పద్మారావు, నంద్యాల డైసిస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, సెక్రటరీ స్టాన్లీ విలియం, సంఘ గురువులు, సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల అధ్యక్ష మండల 6వ పీఠాధిపతిగా ఈ దినం సెంటనరీ చర్చిలో మరి కాన్సిక్రేషన్ జరిగి హోలీ క్రాస్ కేథడ్రల్లో ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన, సతీమణి ప్రార్థన, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సంఘం యొక్క ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం 6 జిల్లాల పరిధిలో ఉన్నది. ఈ 6 జిల్లాల పరిధిలో మరియు 112 మంది గురువుల మధ్య, అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉంటున్నాము. మా సంఘ ప్రజలు మా గురువులను, బిషప్లను గౌరవించే ప్రజలు, వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గనుక రానున్నటువంటి 14 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణములో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన, యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను, తన క్షమాపణను, తన ఓపికను, ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని, అధ్యక్ష మండలంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం. మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదవగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య, వైద్య, స్వార్థ పరిచర్యల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు రిటైర్మెంట్ గురుల మలకును మా స్టాఫ్ కు కావాల్సినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం. ఏ సంఘంలో ఏది కొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్ళి వారు రాకముందే మేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం. మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది. అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తుంటున్నాం. మరి నంద్యాల అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని, లీజుకి ఇవ్వడం గాని జరగదు. మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ప్రతి స్థలం ఒక చక్కటి ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక వనరులు సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. మరి వైద్య సేవను మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం. నంద్యాల అధ్యక్ష మండలిలో
మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను, అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ను అభివృద్ధి పరచుకోవాలని, మా స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని, మా సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని, మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం. మీరందరూ సహకరించండి. నంద్యాల అధ్యక్ష మండలపు ప్రజలకును, నా 5 జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ మీటర్లను పెట్టవద్దు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు అంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్సీ సుధాకర్ కుమార్ కు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు కన్వీనర్ పుల్లా నరసింహుల అధ్యక్షతన వినతి పత్రం అందించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం జేఏసీ నాయకులు అబులేజ్, వెల్ఫేర్ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అన్సర్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్వైడి ప్రసాద్, క్రిస్టియన్ జేఏసీ తెలుగు ఉభయ రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య, సిఐటియు కార్యదర్శి కేఎండి గౌస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ అనుచరుడు అదానీ కోసమే ఈ యొక్క స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపుకు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేకమైన జీవో తీసుకుని రాలేదని, విద్యుత్ అధికారులు కూడా ఎక్కడా చెప్పడం లేదని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదానికి డబ్బులు కూడబెట్టడం కోసమే ఈ యొక్క స్మార్ట్ మీటర్లను బిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పాడని, ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు ఏమైందని వారు ప్రశ్నించారు. కేవలం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే 2,771 కోట్ల రూపాయలపైన విద్యుత్ భారాలు ప్రజలపైన మోపిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 1,271 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపడానికి రెడీ అయిందని తెలిపారు. తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, బిగించిన స్మార్ట్ మీటర్లను తీసివేయాలని, అదే పెంచబోయే విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసి ప్రజల మేలు చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు వెంకటలింగం, జైలాన్, సుబ్బారావు, సాయి, హరి, వెంకటేశ్వర్లు, రాణా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేసే హక్కు మీకుంది, మీకు నిరసన చెప్పే హక్కు మీకుంది. అట్లాగే మాకు కూడా అధికారులం కాబట్టి మాకేమి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవసరము మాకుంది. కాబట్టి మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి నా మంత్రి గారు ప్రజల అనుమతి లేదే మేము చేయమని చెప్పినారు సార్. కానీ మా ప్రజల అనుమతి లేకుండా బిల్ చేస్తున్నాను అనే చోట్ల ఆయన మాట కరెక్టా, మేము మాట లేకుండా బిల్ చేస్తాం. ఈ రోజు చేస్తే లేదు, ఈ రోజు ఈ రోజు చేసింది. ఏదైనా మీకు ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను ఏదంటే, ఏదైనా కానీ మాకు రాతపూర్వకంగా రావాలి. ఇన్స్ట్రక్షన్స్ రాతపూర్వకంగా వచ్చినట్టు మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారమే మేము నడుచుకుంటాం తప్ప వేరే మేము చేయడానికి అవకాశం లేదు. జిల్లా కేంద్రం నందు ఎలక్ట్రిసిటీ ఆఫీసు నందు నంద్యాల జిల్లా ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యాచరణ ప్రారంభించబడింది. మరి దళితులు, బడుగు బలహీన వర్గాల వారు, దినసరి కూలీలు కరెంటు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ దిగుబండగా, ఉరితాడుగా వారికి మార్చబడుతున్నాయి. కాబట్టి రైతులకు ఏ విధంగా అయితే ఉచిత కరెంటు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ఉందో, అదే రీతిగా ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా పాత మీటర్లని వారు పునరుద్ధరించాలని, మరి ప్రజల మీద ఉన్న ఈ భారాన్ని తొలగించాలని ప్రభుత్వానికి, పెద్దలకు, విద్యుత్ శాఖ మంత్రివర్యులకు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ఈ విద్యుత్తును నియంత్రితంగా, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని మరి పంపిణీ వ్యవస్థను మొత్తముగా ఆ రకంగా ప్రైవేట్ పరం చేయడానికి 2020 విద్యుత్ సవరణ చట్టం తెచ్చినారు. ఇక భవిష్యత్తులో ఉచిత విద్యుత్ అనేటువంటి మాట అనేది ఉండకుండా చేసేటువంటి పద్ధతిలో ఆ సవరణ చట్టం ఉంది. అందులో భాగంగా మోడీకి అనుంద మిత్రుడైనటువంటి మరి అదానీ కంపెనీకి మేలు చేసేటువంటి పద్ధతిలో వివిధ రాష్ట్రాల్లో మోడీ కేంద్ర ప్రభుత్వము తమ పలుకుబడి ఉపయోగించుకుని మరి ఈ స్మార్ట్ మీటర్లను బలవంతంగా సరే ఆ రకంగా ప్రజలకు పెట్టాలి, ఆ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచుకొని అదాని లాభపడాలనేటువంటి పద్ధతిలో స్మార్ట్ మీటర్ల యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పెట్టినారు. రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి
మరి మా యొక్క మోటార్లకు మీటర్లు వెళ్తే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వారు ఆందోళన చేసే ఫలితంగా వ్యవసాయ రైతులకు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా అక్కడ స్మార్ట్ మీటర్లు పెంచడానికి సిద్ధపడలేదు. మరి ఈరోజు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరి పరిశ్రమలకు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, వాణిజ్య సంస్థలకు కావచ్చు, అనేక చోట్ల ఆ రకంగా ఈరోజు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టినారు. ఆ పెట్టినటువంటి ఆ పరిశ్రమలకు 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతల బిల్లులు ఆ రకంగా వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. ఆ చిన్న పరిశ్రమాధిపతులు, చిన్న వ్యాపారవేత్తలు లబోదిబోమని ఆ రకంగా చెప్పిన పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకంగా జరుగుతుంది. ఈ విషయము విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టి కూడా వచ్చింది. అవును, మా దృష్టి కూడా వచ్చింది. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు పరిశీలించలే. మరోవైపు దొంగచాటుగా ఈరోజు ప్రజల ఇళ్లకు ప్రజలు లేనటువంటి సమయంలో ఉన్నా సరే మీ యొక్క పాత మీటర్లు బాగాలేదు, కొత్త మీటర్లు బిగిస్తున్నామని చెప్పేసి దొంగచాటుగా ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేటువంటిది బిగిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీతులు వల్లించే చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల లయన్స్ క్లబ్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ చట్టాలపైన అధికారులకు శిక్షణ. జిల్లా స్థాయి అండర్ 19 చెస్ ఎంపిక పోటీలు. అట్టహాసంగా బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక మహోత్సవం. స్మార్ట్ మీటర్లను పెట్టవద్దు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు అంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.